ప్రిపేర్ ఏ ప్యాంప్లెట్ టు అవేర్ పీపుల్ ఆన్ కన్స్యూమర్ రైట్స్. సో అవేర్ అంటే ఏంటి? అండర్స్టాండింగ్ సంథింగ్. సో పీపుల్ ఆర్ కన్స్యూమర్ రైట్స్. కన్స్యూమర్ రైట్స్ అంటే ప్రొడక్ట్స్ బయర్స్ ఫ్రమ్ అన్ఫేర్ ప్రాక్టీస్. సో ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే మీ క్వశ్చన్ కి ఏదో ఒక ప్యాంప్లెట్ ని ప్రిపేర్ చేయమంటున్నారు అంటే పీపుల్ కి అవగాహన పెంచడం కోసం కన్స్యూమర్ రైట్స్ మీదకి. సో దానికోసం ఈ ఆన్సర్. యువర్ రైట్స్ యాజ్ ఏ కన్స్యూమర్స్. మన రైట్స్ కన్స్యూమర్ గా మన రైట్స్ ఏటవి? ఇవి రైట్ టు సేఫ్టీ, రైట్ టు ఇన్ఫర్మేషన్, రైట్ టు చూస్, రైట్ టు కన్స్యూమర్ ఎడ్యుకేషన్. ఒకటి చెప్పుకుందాం. ఫస్ట్ రైట్ టు సేఫ్టీ. రైట్ టు సేఫ్టీ అంటే ఏం తెలుసమ్మా? కన్స్యూమర్స్ మస్ట్ బి ప్రొటెక్టెడ్ ఫ్రమ్ డేంజరస్ గూడ్స్. డేంజరస్ గూడ్స్ నుంచి కన్స్యూమర్స్ ప్రొటెక్ట్ అవ్వడం తప్పనిసరి రైట్ టు సేఫ్టీ. రైట్ టు బి ప్రొటెక్టెడ్ అగేన్స్ట్ మార్కెటింగ్ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ విచ్ ఆర్ హజార్డస్ టు లైఫ్ అండ్ ప్రాపర్టీ. సో రైట్ టు బి ప్రొటెక్టెడ్ అంటే కన్స్యూమర్స్ మస్ట్ బి కీప్ సేఫ్ ఫ్రమ్ హార్మ్ఫుల్ గూడ్స్. అదే రైట్ టు బి ప్రొటెక్టెడ్ అని అంటారు. మార్కెటింగ్ అంటే ఏంటి? టెల్స్ పీపుల్ అబౌట్ ప్రొడక్ట్, గోల్ టు అట్రాక్ట్ కస్టమర్స్. గూడ్స్ అండ్ సర్వీస్ అంటే ఫిజికల్ ఐటమ్స్ ని థింగ్స్ అండ్ గూడ్స్ అంటారు. సర్వీస్ అంటే వర్క్ డన్ బై సమ్ వన్ టు హెల్ప్ అస్. ఎగ్జాంపుల్ టీచర్ టీచింగ్, అది సర్వీస్ అంటారు. హజార్డస్ అంటే డేంజరస్ అనమాట, హార్మ్ఫుల్ అనమాట. పాయింట్ కి అర్థం ఏంటంటే వినియోగదారులకు ఒక హక్కు ఉంది. జీవితానికి లేదా ఆస్తికి హానికరమైన వస్తువులు లేదా సేవలు అమ్మకానికి రావడం నివారించాలి. ప్రమాదకరమైన లైఫ్ థ్రెటనింగ్ డిటెక్టివ్ గూడ్స్ ని అమ్మకానికి రాకుండా నియంత్రించాలి, కంట్రోల్ చేయాలి, ఆపాలి. సో ఈ యొక్క ప్రభుత్వ కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ద్వారా ఈ హక్కు రక్షించబడుతుంది. ఈ యొక్క యాక్ట్ అనేది 1986 లో మనకి వచ్చింది. రైట్ టు ఇన్ఫర్మేషన్. రైట్ టు ఇన్ఫర్మేషన్ అంటే ఏం తెలుసమ్మా? కన్స్యూమర్ రైట్ అనమాట. టు నో ఎవ్రీ ఇంపార్టెంట్ డీటెయిల్ అబౌట్ ప్రొడక్ట్. సో కన్స్యూమర్ ప్రతి ఇంపార్టెంట్ డీటెయిల్ ప్రొడక్ట్ కోసం తెలుసుకోవడం. యూ హ్యావ్ ది రైట్ టు బి ఇన్ఫార్మ్డ్ అబౌట్ ది క్వాలిటీ, క్వాంటిటీ, పొటెన్సీ, ప్రైస్ అండ్ స్టాండర్డ్ ఆఫ్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ బిఫోర్ పర్చేస్. పొటెన్సీ అంటే ఏంటి? స్ట్రెంగ్త్. స్టాండర్డ్ ఆఫ్ ప్రొడక్ట్స్ అంటే షోస్ హౌ గుడ్ సేఫ్ ప్రొడక్ట్ ఈస్. పాయింట్ కి అర్థం ఏంటంటే వినియోగదారులకు ఒక హక్కు ఉంది. వస్తువులు లేదా సేవలను కొనుగోలు చేయడానికి ముందు వాటి నాణ్యత, పరిమాణం, సామర్థ్యం, ధర మరియు ప్రమాణాలు తెలుసుకోవాలి. అంటే కంపెనీలు సరైన సమాచారం అందించాలి. తప్పుడు ప్రకటనలు, అంటే చీటింగ్ చేసే ఒక అడ్వర్టైజ్మెంట్స్ చేయకూడదు. ఇది వినియోగదారులు సురక్షితంగా, సమర్థవంతంగా మరియు న్యాయంగా నిర్ణయం తీసుకోవడానికి సహాయపడుతుంది. వస్తువులు లేదా సేవలు ప్రభుత్వ, ఇండస్ట్రీ ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి. సరైన సమాచారం వల్ల వినియోగదారులు మోసంలో పడకుండా సురక్షితంగా కొనుగోలు చేయగలరు. నెక్స్ట్ అదే రైట్ ఇన్ఫర్మేషన్ అని కల్పిస్తే అవన్నీ చేయగలరు. రైట్ టు చూస్. రైట్ టు చూస్ అంటే ఏం తెలుసమ్మా? అర్థం ఎంచుకునే హక్కు ఉండడం. ఓకేనమ్మా? కన్స్యూమర్స్ కి అంటే మనకి. You have the freedom to select from a variety of products and services at competitive prices without unfair restriction. Competitive prices అంటే not too high, not too low. Fair for consumers, సరైన ధరలు. సో వితౌట్ అన్ఫేర్ రెస్ట్రిక్షన్స్ అంటే అన్ఫేర్ రెస్ట్రిక్షన్స్ అంటే ఫోర్స్ చేయడం కన్స్యూమర్స్ ని టు డూ సంథింగ్. ఓకేనా? ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే కన్స్యూమర్లకు ఒక హక్కు ఉంది. సో ధరల్లో వివిధ వస్తువులు మరియు సేవల నుండి ఎంచుకోవడానికి స్వేచ్ఛ అనేది ఉంది. అంటే మోసపూరిత ధరలు వేయడం చేయకూడదు. సరిగ్గా న్యాయమైన ధరలో వస్తువులు, సేవలు అందుబాటులో ఉండాలి. ఎవరు ప్రొడక్ట్, సర్వీస్ ఎంచుకోవడంలో అడ్డంకులు పెట్టకూడదు. వినియోగదారు తన ఇష్టానికి అనుగుణంగా నిర్ణయం తీసుకోవచ్చు. మోసం లేకుండా సరైన ఇన్ఫర్మేషన్ తో కొనుగోలు చేసుకోవచ్చు. ఓకేనమ్మా? డన్. అది పాయింట్ కి అర్థం. రైట్ టు కన్స్యూమర్ ఎడ్యుకేషన్. రైట్ టు కన్స్యూమర్ ఎడ్యుకేషన్ అంటే ఏం తెలుసమ్మా? దీనికి అర్థం కన్స్యూమర్స్ హ్యావ్ రైట్ టు లెర్న్ అబౌట్ దేర్ రైట్స్. దెన్ ఎవ్రీ కన్స్యూమర్ హ్యాస్ ఎ రైట్ టు అక్వైర్ అంటే ఏంటి? ఏదైనా పొందడం. సో నాలెడ్జ్ అండ్ స్కిల్స్ అంటే నాలెడ్జ్ అండ్ స్కిల్స్. నాలెడ్జ్ అంటే వాట్ యు నో, స్కిల్స్ అంటే వాట్ యు కెన్ డూ. టు బి ఇన్ఫార్మ్డ్ అండ్ మేక్ రెస్పాన్సిబుల్ చాయిసెస్. రెస్పాన్సిబుల్ చాయిసెస్ అంటే డెసిషన్ అన్నమాట. చాలా కేర్ఫుల్ గా, తెలివిగా తీసుకోవడం. సో ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే వినియోగదారుడికి ఒక హక్కు ఉంది, సరైన సమాచారం మరియు నైపుణ్యాలను పొందడం. ఇది వినియోగదారుడు తనకు సరైన బాధ్యతాయుతమైన
నిర్ణయాలు తీసుకునేలా ఇస్తుంది. అంటే సరైన ప్రొడక్ట్స్, సేవలను ఎంచుకోవడం, మోసపూరిత ప్రకటనల నుంచి రక్షించుకోవడం ఈ హక్కు ద్వారా సాధ్యమవుతుంది. రైట్ టు కన్జ్యూమ్ ఎడ్యుకేషన్ ఉంటే. వినియోగదారులకు అవగాహన, సో వస్తువులు, సేవల గురించి పూర్తి సమాచారం తెలుసుకోవడం కూడా ఒక ఇంపార్టెంట్ యూస్ కన్జ్యూమర్ ఎడ్యుకేషన్ ద్వారా. సో కన్జ్యూమర్ ఎడ్యుకేషన్ ద్వారా కొనుగోలు సమయంలో సరైన బాధ్యతాయుతమైన నిర్ణయం తీసుకోవడానికి సహాయపడుతుంది. ఇంకా ఏంటి ఇంపార్టెంట్ అంటే కన్జ్యూమర్ ఎడ్యుకేషన్ లోని తదుపరి ప్రకటనలు నకిలీ వస్తువుల నుంచి మనకు రక్షిస్తుంది, మనకు సరైన ఎడ్యుకేషన్ అనేది ఉంటే. సో ఇదమ్మా ఈ పాయింట్ అర్థం. సో నేషనల్ కన్జ్యూమర్ హెల్ప్ లైన్ అంటే అర్థం తెలుసా? ఒక పర్సన్ కొనడం, హూ బైస్ గూడ్స్ ఫ్రమ్ ఎనీ సెల్లర్, ఏదైనా సెల్లర్ నుంచి గూడ్స్ ని కొనడం, ఇన్ హోల్ కంట్రీ, దేశంలో ఎక్కడైనా సరే. సో నాట్ జస్ట్ లోకల్లీ కాకుండా, అదే నేషనల్ కన్జ్యూమర్ అంటారు. ఏ పర్సన్ హూ బైస్ గూడ్స్ ఫ్రమ్ ఎనీ సెల్లర్ ఇన్ హోల్ కంట్రీ, నాట్ జస్ట్ లోకల్లీ. అదే సో హెల్ప్ లైన్ నంబర్. సో ఇదమ్మా ప్రిపేర్ ఏ ప్యాంప్లెట్ టు అవేర్ పీపుల్ ఆన్ కన్జ్యూమర్ రైట్స్. ఈజీగా చెప్పాలంటే అమ్మా, వినియోగదారుల హక్కుల గురించి ప్రజలకు అవగాహన కలిగించడానికి ఒక ప్యాంప్లెట్ తయారు చేయాలి. ఎలాంటిదంటే వినియోగదారుల హక్కులు, రైట్ టు సేఫ్టీ, రైట్ టు ఇన్ఫర్మేషన్, రైట్ టు చూస్, రైట్ టు బి హర్డ్, రైట్ టు రెడ్రెసల్, ఇలాంటివన్నీ కూడా. అంటే హానికరమైన వస్తువులు, సేవల నుంచి రక్షణ, ఫ్రాడ్ మరియు మోసం నివారణ సూచనలు, సంప్రదించవలసిన కస్టమర్ కేర్ లేదా కన్జ్యూమర్ ఫోరం వివరాలు. ఈ సమాచారాన్ని సులభమైన, చదవగలిగే రూపంలో ఇవ్వడం ద్వారా ప్రజలు తమ హక్కులు తెలుసుకుని రక్షించవచ్చు. ఓకేనమ్మా, షార్ట్ గా చెప్పండి. హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ.